వాళ్ళు ఆశించిన విధంగా పదవులు దక్కకపోగా ఇలా అయితే రేపు వాళ్ళ దారి వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు జనసేన నాయకులు. ఇలా అయితే రేపు రానున్న ఎన్నికల్లో మేము ఇంకా ఈ కూటమి ప్రభుత్వానికి పని చేయము, మా దారి మేము చూసుకుంటాము అని నినాదాలు అక్కడక్కడ ఆ నోట ఈ నోట వినిపిస్తా ఉన్నాయి. ఒక జనసేనకే కదా నష్టం జరగద్ది అని మనం అనుకున్నాం అనుకో, మన పొరపాటే. జనసేనకి ఎంత నష్టం జరగద్దో బీజేపీకి అంత నష్టం జరగద్ది. బీజేపీకి జనసేనకి ఎంత నష్టం జరగద్దో అంత డబ్బులు టీడీపీకి జరగద్ది. ఎందుకో తెలుసా, మన రాష్ట్రంలో బీజేపీ కాస్త ఓట్ బ్యాంక్ తక్కువ అయినా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక బీజేపీలో కూడా కాస్త బలం పుంజుకుంది. వాళ్ళకి పదవులు దక్కల. ఈ టీడీపీ నాయకులు వాళ్ళే అన్ని పదవులు తీసుకున్నారు, అది కూడా బాగానే ఉంది. కానీ వీళ్ళకి రానున్న ఎన్నికల్లో జనసేన బీజేపీ తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పుకుంటే తెలుగుదేశం పార్టీ భారీగా నష్టపోతుంది.